హాయ్ అండి, మీకు ఇప్పుడు రెండు రకాల బ్రాండెడ్ మొబైల్స్ చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి శాంసంగ్, ఒకటి వచ్చేసి వన్ ప్లస్. మీరు శాంసంగ్ యూజర్స్ అయితే లైక్ చేయండి, మీరు వన్ ప్లస్ యూజర్ అయితే కమెంట్ చేయండి. రెండు కాదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ హెల్త్ పట్ల మీకున్న కన్సర్న్ శాంసంగ్ను పోలి ఉంటుందా లేదా వన్ ప్లస్ పోలి ఉంటుందా కనుక్కోవాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు పవన్ రాయల్. మీరు చూస్తున్నారు నాలెడ్జ్ విత్ టైమ్ అండ్ స్పేస్. హెల్త్ ఈజ్ ఎ వెల్త్ అనే సిరీస్కు మీకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో సాధారణంగా ఒక మొబైల్ ఫోన్ కొనాలంటే మనం ఎన్ని ఆలోచిస్తాం? కెమెరా, ప్రాసెసర్, డిస్ప్లే, ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్, అది ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అయితే ఐపీ రేటింగ్స్ మరియు ఛార్జింగ్ స్పీడ్స్. ఆఫ్ కోర్స్ బ్రాండ్ వాల్యూ, బడ్జెట్ రెండూ ముఖ్యమే. ఒక 10,000, 25,000, 1,00,000, 1,50,000 పెట్టి కొనే మొబైల్లోనే మనం ఎన్ని ఆలోచిస్తున్నామంటే కొన్ని లక్షలు పెట్టినా కొనలేనటువంటి మన శరీరం గురించి ఇంకెంత ఆలోచించాలన్నది మీ ఊహకే వదిలేస్తున్నాం. మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ మొబైల్ ఫోన్ని మన హ్యూమన్ బాడీతో కంపారిజన్ చేయడం అనేది మొదలు పెడితే మన కళ్ళే కెమెరా, మన బ్రెయినే మన ప్రాసెసర్, మన స్కిన్నే డిస్ప్లే, ర్యామ్ అత్యంత కీలకం. మనం పెట్టేటువంటి లైఫ్లో మనం పెట్టేటువంటి హార్డ్ వర్క్ ర్యామ్. మన బ్యాటరీ అంటే ఇప్పుడు మనకు రీఛార్జ్ చేస్తాం. సో మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఏమున్నాయి? నిద్ర, ఆహారం. ఈ రోజుల్లో శాంసంగ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, వివిధ రకమైన బ్రాండెడ్ మొబైల్స్ ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ అనే ఒక ఆప్షన్ అనేది తీసి పడేశారు. మీరు కానీ గమనించంటే ఒకప్పుడు వచ్చేటివి ఇప్పుడు రావట్లేదు. సో మనం కూడా అదే విధంగా మనలో ఉన్నటువంటి నెగిటివిటీని, మనలో ఉన్నటువంటి నిరాశని, నిస్పృహను తీసి పడేద్దాం. వాళ్ళు ఏ విధంగా తీసి పెట్టి మొబైల్స్ని బెస్ట్గా తయారు చేశారో అలా చెడుని తీసేసి మనం కూడా బెస్ట్గా తయారవుదాం. ఇప్పుడు మీకు నేను రెండు రకాల బ్రాండెడ్ మొబైల్ ఫోన్స్ చూపెడతాను. ఒకటి శాంసంగ్ S25 అల్ట్రా మరియు రెండోది వన్ ప్లస్. శాంసంగ్ S25 అల్ట్రా, ఇందులో కెమెరా సూపర్బ్, ప్రాసెసర్ అదరహో లేటెస్ట్ ప్రాసెసర్. కానీ అన్నీ బాగున్న దీంతో ఒక్కటి తక్కువైంది పుష్ప అన్నట్టు. ఆ ఒక్కటి ఏంట్రా అంటే నా దృష్టిలో బ్యాటరీ ఎంఏహెచ్ కాస్త పెంచుంటే భలే ఉండేది. ఇకపోతే వన్ ప్లస్ తక్కువ ధరలో ప్రీమియం లెవెల్, ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఇవ్వడం వీళ్ళ ప్రత్యేకత. ఇందులో ఉన్నది, ఇందులో లేనిది ఒకటి ఉంది. అదే మనము బ్యాటరీ హెల్త్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇందులో. ఇందాక నేను చెప్పాను కదా, బ్యాటరీ అనేది మనకు నిద్రతో సమానమని. సో అదేవిధంగా ఇందులో బ్యాటరీ హెల్త్ ఎంత అని చెక్ చేసుకోవడానికి ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ నేను మీకు చూపెడతాను. బ్యాటరీ హెల్త్ ఎంత పర్సంటేజ్ తగ్గింది, ఎంత డ్రాప్ అయిందని చూస్తూ కాస్త అంత యాంగ్జైటీగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు కానీ మీరు చూసారంటే నేను మీకు చూపెడుతుంది OnePlus 13 మొబైల్ అండి. ఇప్పుడు మీరు చూసారంటే బ్యాటరీలో ఇక్కడ చూసారంటే బ్యాటరీ హెల్త్ ఉంది, ఇక్కడ మన స్క్రీన్ ఆన్ టైం ఉంది. బ్యాటరీ హెల్త్లో మీరు గమనించారంటే మ్యాక్సిమం కెపాసిటీ 100, 98, 99, 97 ఈ విధంగా డ్రాప్ అవుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి 100/100 ఉంది. ఇదే అండి బ్యాటరీ హెల్త్ ఫీచర్ నేను చెప్తున్నది. ఇది స్క్రీన్ ఆన్ టైం. ఇప్పుడు మీరు చూసారంటే శాంసంగ్ S25 అల్ట్రా, ఇందులో మీరు చూసారనుకోండి బ్యాటరీ చూడండి. ఇప్పుడు పవర్ సేవింగ్ బ్యాటరీ యూసేజ్ చూపిస్తుంది. బ్యాటరీ యూసేజ్ 96%, స్క్రీన్ ఆన్ టైం 4 hours 5 minutes చూపిస్తుంది, స్క్రీన్ ఆఫ్ టైం చూపిస్తుంది ఈరోజు. సో ఇది యూసేజ్. వెరాస్ ఇక్కడైతే మనకి బ్యాటరీ హెల్త్ అనేది మనకు కనిపించదండి. అదేవిధంగా మన నిద్రను ఎంత మాత్రం నిద్రపోతున్నాం, ఎంత క్వాలిటీ స్లీప్ అనేది మనకు వస్తుంది అనేది చూసుకోవడానికి మనకు ఒక యాప్ ఉంది, అది మీకు చూపెడుతున్నాం.
ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు గమనించారంటే ఇది శాంసంగ్ హెల్త్ డేటా అనే యాప్. ఇందులో ఏంట్రా అంటే మనం పడుకున్న దాన్ని బట్టి ప్రతిరోజు ఎనర్జీ స్కోర్ ఇస్తుంది. అంటే ఆ ఎనర్జీ స్కోర్ దేని మీద అంటే ఇందులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే మన ఎనర్జీ స్కోర్ని కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని వాటిని కన్సిడర్ చేస్తుంది. ఆ ఎనర్జీ స్కోర్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ప్రజెంట్ చేస్తుంది. అందులో మనం ఎంతసేపు పడుకున్నాం, ఏ టైంలో పడుకున్నాం, ఏదైనా యాక్టివిటీ చేసామా, మన హార్ట్ బీట్ ఎలా ఉంది, మనం రెగ్యులర్గా టైం టు టైం పడుకుంటున్నామా, మన హార్ట్ రేట్ వేరియబిలిటీ ఎంత ఉంది, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, కొన్ని ఫ్యాక్టర్స్ని అవి కలుపుకొని ఆన్ యావరేజ్ మీద దానిలో ఉన్నటువంటి డేటాని తీసుకొని ఒక మంచి స్లీప్ స్కోర్ని ప్రతిరోజు ఈ ఫ్యాక్టర్స్ ఇక్కడ చూపెడుతున్న స్క్రీన్ పైన ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ చూపెట్టి ఒక స్లీప్ స్కోర్ని జనరేట్ చేస్తుంది. అది నాకు ఈరోజు 82 చూపెడుతుంది. ఈరోజు నేను వీడియో రికార్డ్ చేస్తున్న 7th 82 చూపెడుతుంది. అదే మనం ప్రతిరోజు చూడాలంటే లాస్ట్ 7 days 82 పాయింట్స్ ఆన్ యావరేజ్, 31 days చూస్తే 80 పాయింట్స్, 12 months చూస్తే 79 పాయింట్స్ చూపెడుతుంది. మనం నెక్స్ట్ ఇంకొక దానికి చూస్తే ఎనర్జీ స్కోర్. ఇక్కడ చూసామంటే ఎనర్జీ స్కోర్ వీటిపైన ఈ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ తరువాత ఎంతసేపు పడుకున్నాను అనేది ఇక్కడ చూశాననుకోండి, స్లీప్ టైం ఇక్కడ మనకి చూపెడుతున్నాడు. 7 hours 51 minutes పాటు నేను పడుకున్నాను. అంటే రాత్రి 1:51 పడుకున్నాను, 9:42 లేచాను. సో యాక్చువల్ స్లీప్ టైం వీడియో ఏం చూపిస్తున్నాడు, యాక్చువల్గా 8 hours బెడ్లో ఉన్నట్టు చూపెడుతున్నాడు. ఇప్పుడు మీరు గమనించారంటే ఇది స్లీప్ స్టేజెస్. నేను చెప్పాను కదా, స్లీప్ స్టేజెస్ అనేది జనరల్గా అయితే 2 typesగాను చూస్తారు. REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, అంటే కళ్ళు వేగంగా కదిలే స్థితి అంటాము. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్, కళ్ళు వేగంగా కదలని స్థితి అంటాము. యాక్చువల్గా వీడేంట్రా అంటే ఒకటే చూపెడుతున్నాడు శాంసంగ్ వాడు. మేబీ ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ని వాడు లైట్ స్లీప్ కింద కన్సిడర్ చేశాడు అనుకుంటాను. ఇక్కడ చూసారనుకోండి, మనం 1 hour 48 minutes నేను ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్లో ఉన్నాను అని చూపిస్తున్నాడు. అంటే మన మజల్ టోను ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, మన పల్సు, మన బ్రీతింగ్ రేటు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కానీ డీప్ స్లీప్లో చాలా వరకు తగ్గుతుంది మనకి. ఇక్కడ చూసారంటే మీరు డీప్ స్లీప్లో చాలా వరకు మన హార్ట్ బీట్ కావచ్చు, మన బ్రెయిన్ వేవ్స్ కావచ్చు, మన రెస్పిరేషన్ కావచ్చు, మన ఆక్సిజన్ లెవెల్ కూడా కాస్త తగ్గుతుంది. కానీ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సౌండ్ స్లీప్ అంటామే, అదే ఇప్పుడు డీప్ స్లీప్. ఇప్పుడు మీరు గమనించారంటే మనకు బండ్లకు ఎట్లా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందో అట్లా మనం ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మన నిద్రకి అది డీప్ స్లీప్తో మ్యాచ్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ని కానీ లేదా మనం మొబైల్ని ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తే ఎంత క్విక్గా అయితే ఛార్జ్ అవుతుందో మన బాడీ అంత క్విక్గా రీఛార్జ్ అవ్వడానికి డీప్ స్లీప్ యూజ్ అవుతుంది. 1 hour 58 minutes, సహజంగా 1 hour 58 minutes 2 hours or 2.5 hours మ్యాక్సిమం ఉంటుంది, కానీ ఇది మన బాడీకి చాలా అవసరం. ఇక్కడ చూస్తే లైట్ స్లీప్ కింద నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ని వాడు లైట్ స్లీప్ కింద చూపెడుతున్నాడు. అవేక్ 54 minutes చూపెడుతున్నాడు. అంటే నేను కాసేపు అలా ఇలా కదలడం కానీ నా మజిల్ మూమెంట్స్ని కూడా అవేక్ కింద తీసుకుంటున్నాడు. ఇప్పుడు నాకు స్లీప్ డేటాని మంత్లీ వైజ్ డేటా చూద్దాం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, 7 hours 22 minutes పాటు లాస్ట్ 7 daysగా నేను పడుకుంటున్నాను. ఆ తర్వాత 31 days చూసామంటే 7 hours 12 minutes చూపెడుతున్నాడు. అనేక అంశాలని క్యాల్కులేట్ చేస్తూ మనకంటూ స్లీప్ స్కోర్ ఇస్తాడు. దట్స్ ఇట్ అండి. ఎంత అద్భుతమైన మొబైల్ అయినా సరే, ఎంత ఎక్స్పెన్సివ్ మొబైల్ అయినా సరే, సరైన బ్యాటరీ బ్యాకప్ లేకపోతే చాలా చిరాకేస్తుంది కదా. అదేవిధంగా మనం ఎంత అందగాడైనా కావచ్చు, ఎంత తెలివైన వాడైనా కావచ్చు, సరైన నిద్ర లేకపోతే సర్వం వ్యర్థం. మీ అందరికీ బాగా తెలుసుంటుంది, సరైన నిద్ర లేకపోతే అనేక రోగాలకు మన బాడీ నిలయం. మన OnePlusలో కావచ్చు, మన సామ్సంగ్ S25 Ultraలో కావచ్చు, బ్యాటరీ పోతే రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది ఉంది. కానీ వన్స్ మన హెల్త్ పోగొట్టుకుంటే రీప్లేస్మెంట్ లేదు సుమి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక వాల్ క్లాక్, గడియారం అనేది ఉంది. అదేవిధంగా మన హ్యూమన్ బాడీలో ఇంటర్నల్గా ఒక గడియారం అనేది ఉంది. ఆ గడియారం పేరే బయలాజికల్ క్లాక్ లేదా సైకార్డియన్ రిథమ్ అని అంటాము. ఈ సైకార్డియన్ రిథమ్ అనేది ఏంట్రా అంటే మనం ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు మేల్కోవాలి అనేటువంటి వాటిని నిద్ర మెలకువని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. దాని ద్వారా పగటిపూట వెలుతురు ఎక్కువ ఉన్నప్పుడు మనం మెలకువగా ఉండాలి, వెరాస్ వెలుతురు వెళ్ళిపోయిన తర్వాత నిద్రకు సమయం అయిందని గుర్తు చేస్తూ ఉంటుంది. చక్కగా అందరూ 8 గంటల పాటు నిద్రపోయేటట్లు చూసుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఈ యొక్క వీడియో ఉద్దేశం మీ నిద్ర యొక్క ఇంపార్టెన్స్ని తెలియపరచాలని నా చిన్న ప్రయత్నం. మీకు అందరికీ ఇష్టపడతారని ఆశిస్తున్నాను. సరైన నిద్రపోవడానికి మీకు చిన్నిపాటి చిట్కాలు మీ ముందు ఉంచుతున్నాను.
సాయంత్రం పూట కుదిరితే ఒక 45 నిమిషాల పాటు షటిల్ ఆడండి లేదా క్రికెట్ ఆడండి. అదే కుదరకపోతే కనీసం నడవండి. నిద్రకు మీకు సరిగ్గా నిద్రపోలేకపోతే మీరు బెడ్ మీద పడుకొని దొర్లకండి. మంచి వినసంపోయినటువంటి మ్యూజిక్ను వినండి. మన బెడ్షీట్ని కాస్త ఫ్రెష్గా ఉండేటట్లు చూసుకోండి. చిన్నిపాటి చేంజెసే మీకు అతి మంచి నిద్ర, అతి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ నిద్ర పట్ల అవగాహన పెంచాలన్నదే నా చిరు కోరిక. దట్స్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ isn't over it.